హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి వెయిట్ లాస్ జర్నీ డే 23 వ్లాగ్ అనమాట. సో ఈరోజు నేను ఎవరైనా వ్లాగ్ ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తారు, కానీ నేను నైట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అసలు చేయగలమా లేదా అన్న డౌట్ కోసం అని చెప్పేసి మార్నింగ్ అయితే స్టార్ట్ చేయకుండా నైట్ అనేది నేను మీతో ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనమాట. సో ఎందుకు నైటే చేస్తున్నాను ఏంటి అనేది రీజన్ తెలుసుకోవాలని ఉందా? సో అయితే నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే మీకు చెప్పేస్తాను. కాకపోతే ఈరోజు నేను మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా 68 అయితే ఉన్నానమాట. అది మీకు కూడా చూపిస్తాను. ఈరోజు వ్లాగ్లో నేను మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసేసుకుంటాను. కాకపోతే ముందుగా అయితే మీ అందరిలో హోమ్ మేడ్ డైట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. ఎలాగుంటున్నారమ్మా మీరు హోమ్ మేడ్ డైట్ చేస్తూ 24 అవర్స్లో 1 అవర్ తిని 23 అవర్స్ వాటర్ ఫాస్టింగ్, ఎలాగ క్రేవింగ్స్ ఆపుకుంటున్నారు ఏంటి నాకైతే అర్థం అవ్వట్లే. ఈరోజు ఇంత లేట్గా నేను బ్లాగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే అదే అనమాట. సో ఎలాగా న్యూ ఇయర్కి ఇంకా 1 వీకే ఉంది కదా, ఈ 1 వీక్ హోమ్ మేడ్ డైట్ స్టార్ట్ చేద్దాము, ఎలాగుంటుందో ఏంటో చూద్దాము అని చెప్పి నేనైతే ఈరోజు డేట్ వచ్చేసి 26 ఫ్రైడే. ఈరోజు హోమ్ మేడ్ డైట్ అని స్టార్ట్ చేశాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లెగిసిన వెంటనే హాట్ వాటర్ అయితే తాగేసాను. హాట్ వాటర్ ఒక 1 లీటర్ హాట్ వాటర్ వరకు అయితే తాగాను. దాని తర్వాత ఏమైందంటే డిటాక్స్ డ్రింక్ తీసుకుందామని మా హస్బెండ్ అండ్ వాళ్ళ వర్కర్ స్వామి అతను కూడా ఉంటే వాళ్ళ కోసం టీ పెట్టమన్నారని టీ పెట్టాను. నేను కూడా టెంప్ట్ అయిపోయాను అనమాట టీకి. సో అలాగా ఇంకా పర్వాలేదులే అని చెప్పి చాలా లైట్గా అయితే టీ తీసుకున్నాను అనమాట. ఇంకా అది అలాగే అయిపోయిన తర్వాత 12 వరకు ఇంకా వాటర్ అంటే 12:30 వరకు వాటర్ అలా తీసుకుంటూనే ఉన్నాను. పర్వాలేదు, పెద్ద ఇబ్బంది ఏమనిపించలేదు. లైట్గా మధ్యలో ఏం చేశానంటే కాబోలి శనగ ఉంది కదా, ఆ యొక్క 10 తినేసాను అనమాట. అలవాట్లో పొరపాటు అలాగా ఒక 10 కాబోలి శనగలు అయితే నమలేసాను. దానివల్ల ఈ వాటర్ వల్ల ఏంటో తెలియదు కానీ టమ్మీ ఫుల్గా ఉన్నట్టనే అనిపించింది. అండ్ 11 అవుతుంది టైము. ఆ టైంలో అయితే నేను చియా వాటర్ అయితే తాగాను అనమాట. చియా సీడ్స్ నైట్ అంతా సోక్ చేసుకొని లెమన్ యాడ్ చేసుకుని అయితే 11:30కి చియా సీడ్స్ వాటర్ తాగేసాను. ఇంకెక్కడైతే ఎర్లీ మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 68 ఉన్నాను అనమాట. ఎగ్జాక్ట్గా 68 ఉన్నాను. ఇంకా 11:30కి అయితే నేను ఇక్కడ చియా సీడ్స్ వాటర్ అయితే ఇక్కడ నేను 1/2 లీటర్ తీసుకున్నాను అనమాట. అందులో లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను. నాతో పాటు మా వాటర్ రెడీగా లంచ్ చేశాను అనమాట. లంచ్ ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్ని కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను, చూసి. ఇంక ఇది వచ్చేసి నా లంచ్ ప్లేట్ అనమాట. ప్రోటీన్, ఫైబర్ 2 కలిపి ఉండేటట్టే తీసుకున్నాను. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఎగ్స్ అవి ఏం తీసుకోకూడదని ఇక్కడ నేను తీసుకోలే. ఇక్కడ వచ్చేసి మిల్లెట్ పౌడర్తో 2 దోసెస్ అయితే వేసుకున్నాను. అందులో ఒకటి బాగా వచ్చింది, బాగా రాలేదు. అండ్ క్యారెట్, కీరా దోసకాయ ఫైబర్ కోసం తీసుకున్నాను. ఇంకా కాబూలి శనగలు బాయిల్ చేసినవి 1/2 కప్పు. అండ్ కర్రీ వచ్చేసి వంకాయ కాబూలి శనగ కాంబినేషన్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ లంచ్ ప్లేట్లో కర్డ్ మిస్ అయింది కాబట్టి ఇక్కడ 2:30కి నేను మజ్జిగ కింద కలుపుకొని లెమన్ యాడ్ చేసుకొని తాగేసాను అనమాట. సో చూసారు కదా లంచ్ ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నీ కూడా మీకు ఇందులో అయితే ఈ విషయంలో షేర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రోబయోటిక్ కర్డ్ అయితే మిస్ అయిందనమాట. సో దానికైతే నేను ఏం చేశానంటే మా హస్బెండ్తో కర్డ్ తెప్పించుకొని ఇలాగ లంచ్ తినేసిన 1 అవర్కి వాటర్ తాగుతాను కాబట్టి సో అదే టైంలో నేను ఇక్కడ ఏం చేశానంటే ఇంకా మజ్జిగ కలుపుకొని అయితే ఇంకా తాగేసాను. ఇంకా ఆ విధంగా అయితే అలా కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడ సారీ ఫ్రెండ్స్, నేను ఏం మాట్లాడానో కూడా నాకు అర్థం కాలేదు. కాకపోతే నాకు చాలా విషయాలు నేను మీతో
అక్కడ షేర్ చేసుకున్నాను. సో ఎలాగా సైలెంట్లోకి వెళ్ళిపోయింది అండ్ వచ్చేసి వీడియో రికార్డ్ చేసుకున్న వీడియో కూడా డిలీట్ అయిపోయింది అనమాట. నేను చూసుకోలేదు, అన్ఫార్చునేట్లీ ఇంకా గ్యాలరీ ఫుల్ అయిపోయిందని చెప్పేసి డిలీట్ చేయాల్సి వచ్చింది యాక్చువల్గా. సో ఇక్కడైతే నేను నా విషయాలన్నీ చాలా షేర్ చేసుకున్నాను, మీతో ఏం షేర్ చేసుకున్నాను ఏంటనేది ఇప్పుడైతే ఐడియా రావట్లేదు. కాకపోతే ఇక్కడ హోమ్మేడ్ డైట్ కోసం అయితే చెప్తున్నాను అనమాట. ఇంక మార్నింగ్ నుండి అయితే ఏమీ తినలేదు, హోమ్మేడ్ డైట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ చేసాను అండ్ నైట్ 7 o'clock వరకు అయితే చాలా టమ్మీ ఫుల్గానే అనిపించింది. ఇంక 7 తర్వాత అయితే ఇంకా క్రేవింగ్స్ అని బాగా స్టార్ట్ అయిపోయాయి అనమాట. కాకపోతే అప్పటికి కొంచెం వాటర్ తాగబడికి కొంచెం అలాగా క్రేవింగ్స్ అయితే తగ్గింది. అండ్ మా హస్బెండ్ వచ్చేసి బయటికి వెళ్దాము అన్నారు. నేనైతే రాను, బాబుని తీసుకుని వెళ్ళండి, వాడికి ఏమన్నా ఇప్పించండి అని అయితే చెప్పామన్నమాట. సో చెప్పినప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే సమోసా తీసుకురానా అని అన్నారు. దానికి నేను టెంప్ట్ అవుతానేమో అని అనుకున్నారు, కానీ టెంప్ట్ అవ్వలేదు. సో అందుకని చెప్పి నాకేం కావాలంటే నాకు డేట్స్ కావాలని అడిగాను అనమాట. సో అవి తీసుకొచ్చారు. ఇంకా డేట్స్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఇంక వెంటనే నేను ఆగలేకపోయి ఇంకా టెంప్ట్ అయిపోయాను అనమాట. ఇంకా టెంప్ట్ అయిపోవడం వల్ల ఏమైంది, ఆ డేట్స్ తీసుకొచ్చే టైం 7:30 అయిపోయింది. 7:30కి నేను ఏం చేశానంటే 5 dates అయితే తిన్నాను అనమాట. ఇంకా 5 days తినబోడికి అయితే కొంచెం టమ్మీ ఫుల్గా ఉన్నట్టు అనిపించింది. ఇంకా అలాగా నైట్ అయితే ఇంకా డేట్స్ అయితే తీసుకున్న తర్వాత ఏమైంది, అలాగా ఒక 1.5 hour తర్వాత 8:30, 9 ఈ టైంకి అయితే ఇంకా డిటాక్స్ డ్రింక్ అయితే మరబెట్టుకుని తాగేసాను. యాక్చువల్గా ఇంకో విషయం ఏంటంటే నేను హోమ్మేడ్ డైట్ చేస్తున్నట్టు మా హస్బెండ్కి తెలియదు అనమాట. సో ఆ విధంగా నేను ఆ రోజుకి అయితే కవర్ చేశాను, కానీ అలా నెక్స్ట్ డే అలాగా 1 week వరకు కవర్ చేయలేను కదా. సో అడుగుదాము మా హస్బెండ్ ఏమంటారో ఏంటని అనుకున్న తర్వాత ఏమైందంటే ఇంకా ఆ రోజు చేశానని తెలిస్తే ఇంక తిడతారు. సో అందుకని అప్పటికైతే నేను చెప్పలేదు మా హస్బెండ్కి. చెప్పకుండా ఏం చేశానంటే హోమ్మేడ్ డైట్ అనేది చేశాను, అంటే ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుంది ఏంటో తెలుసుకోవాలని. ఇంకా అలాగా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత పర్వాలేదు బాగానే ఉంది అని అనుకున్నాను. కానీ ఫస్ట్ డే కదా, అందుకే నాకు కొంచెం అన్ఈజీగా అనిపిస్తుందేమో. సెకండ్ డే థర్డ్ డేకి అలా చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది కదా అని అనుకున్న తర్వాత ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటున్నప్పటికీ మా హస్బెండ్కి అయితే తెలియదు అనమాట. నేను ఈ వీడియో అయితే నేను నైట్ 9:30కి అలాగా ఆ టైంలో అయితే వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఆ టైంలో ఆయన వెంటనే మళ్ళీ తిడతారు అని నేను వస్తున్నారా ఏంటా అని డోర్ వైపు చూసుకుంటూ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కాకపోతే నాకు ఇక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. నేను మీతో షేర్ చేసుకుంటున్న విషయాలన్నీ కూడా ఇలా సైలెంట్లో అయిపోవడం చాలా బాధగా అనిపించింది. యాక్చువల్గా ఏమైందంటే వీడియో అప్లోడ్ చేసే టయానికి ఇక్కడ నాకు వాయిస్ అనేది అస్సలు వినిపించలేదు. ఏంటి ఇలాగా వాయిస్ వినిపించట్లేదు అని చెప్పేసి రీచెక్ చేసుకుంటే ఏమైందంటే ఆఫ్ వరకు బాగానే వచ్చింది వాయిస్ ఓవర్ అంతా. ఇంకా ఆఫ్ తర్వాత నుండి అయితే వాయిస్ ఓవర్ అస్సలు వినిపించట్లేదు, ఏంటి ఇలా వినిపించట్లేదని డిసప్పాయింట్ అయ్యి ఇంకేం చేశానంటే నిన్న వీడియో అప్లోడ్ చేయాల్సిన టైం అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను కూడా బయటకు వెళ్ళి రావడం వల్ల ఇంకా నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేంత టైం లేక నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయాను. సో ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి ఈవినింగ్ అయితే పోస్ట్ చేద్దామని చెప్పేసి ఇంక ఈ విధంగా వాయిస్ ఓవర్ అయితే వేస్తున్నాను. ఇక్కడైతే అనుకుంటున్నాను అనమాట మా హస్బెండ్కి ఏదో ఒకలా రిక్వెస్ట్ చేసి 6 days అయితే హోమ్మేడ్ డైట్ చేస్తానండి ప్లీజ్ అండి, మళ్ళీ న్యూ ఇయర్ నుండి నార్మల్గా డైట్ చేస్తాను అని చెప్దామని 6 daysకి ఎక్స్క్యూజ్ చేయమందా అని అడుగుదాం అనుకున్నాను. సో ఇక్కడ నేను మీకు ఫింగర్స్ చూపిస్తున్నాను, అది ఏంటంటే డేట్స్ అనమాట. 1 కాదు 2 కాదు 5 dates టెంప్ట్ అయిపోయి తినేసానని చెప్పి స్టైల్గా చెప్తున్నాను మీతోటి. నన్ను నేను చూసుకుంటుంటే అక్కడ ఏ విషయాలు మాట్లాడానని చెప్పేసి ముందు చూసుకుంటే గుర్తు రాలేదు, కానీ ఇప్పుడైతే గుర్తొస్తుంది ఎప్పుడు ఏ టైంకి ఏం చెప్పానా అని కూడా. సో ఎలాగైతే ఈ విధంగా నేను మీతో అన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఈ రోజుకైతే సక్సెస్ఫుల్గా హోమ్మేడ్ డైట్ అయితే చేశాను. కానీ నెక్స్ట్ వీడియో నేను హోమ్మేడ్ డైట్ చేయగలనా లేదా అనేది నాకైతే కన్ఫర్మ్ లేదు, ఎందుకంటే మొత్తం కూడా అతని చేతిలో ఉంది కాబట్టి ఆయన ఓకే అంటేనే నేను ఇక్కడ హోమ్మేడ్ డైట్ అనేది చేయగలను, లేకపోతే చేయలేను. ఎందుకు అంటే జస్ట్ నేను నార్మల్గా ఈ డైట్ చేస్తానని చెప్పినప్పుడే ఇప్పుడు అంత అవసరం ఏంటి, బాబుకి ఫీడింగ్ అది వేస్తున్నావు కదా నువ్వు డైట్ చేయాల్సిన అవసరం ఏంటి, నేను ఎవరు తగ్గమన్నా నేనేమైనా తగ్గమన్నానా ఇబ్బంది పెడుతున్నానా అని చెప్పేసి చాలా అయితే తిట్టారు. సో అలా కాదండి, ఇప్పటికే నాకున్న హైట్కి నేనున్న ఏజ్కి నా వెయిట్ చాలా ఎక్కువ, నేను ఇంకా ఇప్పుడు తగ్గకపోతే ఇంక మళ్ళీ తగ్గలేనని చెప్పి రిక్వెస్ట్ చేసి వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. సో ఈ విధంగా ఇప్పుడు ఈ చేయడమే తనకి ఇష్టం లేదు. ఇంక హోమ్మేడ్ డైట్ అంటే రోజుకి ఒక్కసారే తినాలి కాబట్టి ఇష్టపడరో తెలీదు. సో ఇంకా ఆయన యాక్సెప్ట్ చేస్తేనే నేను చేయగలను అని చెప్పేసి అయితే నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత వెయిట్ తగ్గిన ఏంటో చూపిస్తాను చూసేయండి.
సో ఇంకా ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 68.20 గ్రామ్స్ అయితే ఉన్నానమాట. సో ముందు రోజుకి ఈ రోజుకి మీరు చెక్ చేసుకుంటే 20 గ్రామ్స్ ఇంకా పెరిగాను. ఏంటి ఎలా పెరిగాను ఏంటో అర్థం కాలేదు. సో హోమ్మేడ్ డైట్ ఫస్ట్ డే కదా, పెరగచ్చు తగ్గొచ్చు అని అనుకున్నా. ఇంక నెక్స్ట్ డే కూడా హోమ్మేడ్ డైట్ చేస్తే చెక్ చేసుకుందాము అని చెప్పేసి అయితే రేపటి కోసం వెయిట్ చేస్తున్నాను. సో రేపు మార్నింగ్ లేసి ఎంత వెయిట్ తగ్గాను ఏంటనేది రేపటి వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూస్తున్నాను. బాయ్.